मंगल श्रीमते नारायण हेलगुंडला विष्णुरजोध्यासं विश्वात्मानं पराहिणं नारायण मनोजोधिरात्मा नारायण परा यच्च किञ्चिजगत्सर्वां दूष्टते सुरेभ्य अन्तद्वैततस्तरं व्याप्ते नारायण स्थितः अनन्तामवशं कविगुं समुद्रन्तं विश्वशमं पद्माघोषं यस्वधैषगोधय दीर्घवंशो मनोमादोदित हेलगुंडला वेङ्कटरमण
అరుగుల్ గ్రామానికి రావడం, ఈ రథోత్సవంలో పాల్గొనడం మా అరుగుల్ గ్రామ ప్రజలందరికీ చాలా ఆనందకరంగా ఉంది సార్. మరియు మా వెంకటేశ్వర స్వామి టెంపుల్ డెవలప్మెంట్కు మీరు కృషి చేసినందుకు పేరు పేరున మా అరుగుల్ గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మరియు ఇంకా మా గ్రామానికి ఈ సందర్భం కాదు కానీ కాబట్టి సార్, మా గ్రామానికి ఇంకా మస్తు చేసేది ఉంది కాబట్టి మా గ్రామ అభివృద్ధికి మీరు కృషి చేస్తారని చెప్పి కోరుకుంటూ మన గౌరవ ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. అరుగుల్ గ్రామంలో మరొక పండుగ వాతావరణము. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవంలో నేను పాల్గొనాలని చెప్పి మరి గ్రామ పెద్దలు వచ్చి మరి ఆహ్వానించినప్పుడు మరి మీ గ్రామానికి వచ్చి మీ అందరిలో భాగస్వామ్యమై ఈ రథోత్సవంలో పాల్పంచుకోవాలని రావడం జరిగింది. మీకు అందరు కూడా ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలు ఉండాలి. ఆ స్వామి దయతో మీ అరుగుల గ్రామ పెద్దలందరూ కూడా, గ్రామ ప్రజలు, పిల్లలు, పాపలు అందరూ కూడా ఆయుష ఆరోగ్యాలతోని మరి పాడి పంటలతోని మరి సుఖశాంతులతోని మీరందరూ కూడా ఆనందంగా జీవించాలని చెప్పి, జీవించేటట్టు ఆ భగవంతుడు మీకు అందరు కూడా ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి ఇక్కడ నిజంగానే చాలా ఆనందం అనిపించింది. 97 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఈ దేవాలయాన్ని సందర్శించి మరి బాల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం, మీలో ఇక్కడ ఉత్సవంలో పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ కూచిపూడి నాట్యం చేసినటువంటి అమ్మాయి ప్రపూర్ణ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, అదేవిధంగా మరి మీ గ్రామ పెద్దలను అందరూ కూడా పేరు పేరున మరి నమస్కారం తెలియజేస్తూ, నేను మా వంత కృషిగా మరి దేవాలయం అభివృద్ధిలో ఇది చాలా రోజుల క్రితమే, అంటే మొన్ననే శాంక్షన్ అయింది. ఇక్కడ మన రథోత్సవం తిరగడానికి కావాల్సినటువంటి ఒక సీసీ రోడ్డు ఒక 15 లక్షలతో ఇక్కడ నుండి అక్కడ వరకు మరి శాంక్షన్ అయింది. ఇక్కడ మరి ఇవాళ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి తర్వాత మార్చి 5వ తారీఖు తర్వాత ఇక్కడ ఫౌండేషన్ వేసుకొని మనము ఆ రోడ్డు కూడా ఏర్పాటు చేసుకుందాం. ఇంకొక 5 లక్షల రూపాయలు కూడా పోచమ్మ గుడి దగ్గర కూడా అక్కడ కూడా ఒక రోడ్డు శాంక్షన్ అయింది. తప్పకుండా మీ అరుగుల గ్రామస్తుల యొక్క ప్రేమ, అభిమానము, గౌరవము నాకు ఈ విధంగానే ఉండాలని చెప్పి మీ అందరి ఆశీస్సులతోనే ఇవాళ నేను మీ ముందు ఎమ్మెల్యేగా నిలబడ్డా అని చెప్పి కోరుకుంటూ మరి అరుగుల గ్రామ అభివృద్ధిలో తప్పకుండా నేను ప్రముఖంగా మీ అందరు కూడా అందుబాటులో ఉంటాను, అన్ని విధాలుగా గ్రామాభివృద్ధిలో నేను తోడ్పడతానని చెప్పి కోరుకుంటూ మళ్ళీ ఈ మార్చి 5th తర్వాత నేను మళ్ళీ వస్తానని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మనం ఆహ్వానించి మరి ఇంత గౌరవం ఇచ్చి మరి దైవ దర్శనం చేయించినందుకు మీ గ్రామ పెద్దలకు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్.